నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. వారం వారం వార్తా సమాహారం కార్యక్రమంలో ఈరోజు ఒక 4, 5 ముఖ్యమైన అంశాల మీద విశ్లేషణ చేద్దాం. వాటిల్లో ముఖ్యమైనది ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మన రాష్ట్రానికి రావడం అనేది ఒక ప్రముఖ వార్తాంశంగా అన్ని మీడియా సంస్థల్లో వచ్చింది. సో దీని మీద ఈసారి కొంచెం మిశ్రమ స్పందన వచ్చినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఆయన బిల్ గేట్స్ మన రాష్ట్రానికి వచ్చి రావడంతోనే తన ఆర్థిక సహాయంతో వారు అందిస్తున్న ఫౌండేషన్ అందిస్తున్న బిల్ గేట్స్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారంతో మన ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న కొన్ని పథకాలు ఏ విధంగా ఉన్నాయో వాటి ప్రగతిని కూడా ఆయన పరిశీలించారు. ముఖ్యంగా వైద్య రంగంలో కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న సంజీవని పథకం ఏ విధంగా నడుస్తుందో చూసి ఆయన 100% సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే క్షేత్రస్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో ఆంధ్రప్రదేశ్లో సాధిస్తున్న అద్భుతాల గురించి కూడా ఆయన వాకప్ చేశారు. వాటికి మంచి కితాబునే ఇచ్చారు. క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, మహిళతో మాట్లాడారు. ఈ వినియోగం ద్వారా ఆ మహిళలు లేకపోతే ఆ వ్యవసాయదారులు ఏ విధమైన ప్రగతిని సాధిస్తున్నారు అనే అంశాలను కూడా ఆయన అడిగి తెలుసుకొని చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితర మంత్రులతో ఆయన సమావేశం అయినప్పుడు ఏపీ మీట్స్ బిల్ గేట్స్ అనే ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతిని చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించారు. ఏఐ వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కృత్రిమ మేధా వినియోగం ఏ రంగాల్లో తాము అనిపిస్తున్నాం. ముఖ్యంగా వైద్యంలో ఏ విధంగా చేస్తున్నామో, అలాగే సేద్యంలో ఏ విధంగా చేస్తున్నాము, విద్యారంగంలో ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నాము అనే అంశాలను మొత్తాన్ని ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వీరు చూపించారు. అది చూసిన బిల్ గేట్స్ చాలా సంతోషపడిపోయి, నేను గతంలో వచ్చినప్పుడే అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారు గొప్ప క్రాంతిదర్శి, భవిష్యత్తులో ఏం జరగబోతుందో టెక్నాలజీలో అనే దాన్ని ఆయన ముందుగానే పసిగట్టి ఇవన్నీ చేస్తారని చెప్పి నేను ముందే ఊహించాను. అందుకే ఆయనతో సెయిల్ చేయడానికి, ఆయనతో వెళ్ళడానికి, ఆయనతో నడవడానికి నేను సంతృప్తి వ్యక్తం చేశాను. మా బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్కి చాలా ఆర్థిక సహాయం చేయాలని అనుకుంటున్నాను. కొన్ని ఎంపిక చేసిన రంగాల్లో, ముఖ్యంగా ఆరోగ్య రంగంలో, విద్యారంగంలో కూడా మేము పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాము అని చెప్పి ఆయన ఈ సందర్భంగా ప్రకటిస్తుంది. చాలా హర్షదాయకంగా మనం చెప్పుకోవాలి. టెక్నాలజీ విషయంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా టెక్నాలజీ వినియోగం ఇంతలా లేదు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం గొప్పగా ఉంది అని చెప్పి ఆయన కితాబునిచ్చారు. దాంతో చంద్రబాబు నాయుడు చాలా సంతోషపడిపోయి బిల్ గేట్స్ తాలూకు పర్యటన ఆంధ్ర రాష్ట్రానికి ఒక గొప్ప గేమ్ చేంజర్గా మారుతుందని చెప్పారు. అలాగే ఆ సందర్భంగా చాలా 10-15 అంశాలకు సంబంధించి ఎంఓఏలు కూడా, అంటే అవగాహన ఒప్పందాలు కూడా జరిగాయి. ఇది బిల్ గేట్స్ వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు. అయితే ప్రతిపక్షాలు, ముఖ్యంగా వామపక్షాలు బిల్ గేట్స్ పర్యటనను వేరే విధంగా చూశాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్ తాలూకు ప్రస్తావన రావడం, ఆ ప్రస్తావనలో ఆయన ఉమనైజర్ అంటే స్త్రీలోలుడు, అందువలన ఆయనకి సుఖ వ్యాధులు వచ్చాయి. రావడంతో తన భార్య మెలిందా ఆయనకి విడాకులు కూడా ఇచ్చేసింది అని చెప్పి ఎప్స్టీన్ ఫైల్స్లో కొన్ని అవాకులు చవాకులు వచ్చాయి. దానికి వెంటనే బిల్ గేట్స్ స్పందించారు. నేను ఎప్స్టీన్ కలిసిన మాట వాస్తవమే, ఆయనతో లావాదేవీలు జరిపిన మాట వాస్తవమే. అతను ఏదో చారిటీ వర్క్ చేస్తున్నాడంటే మేము చారిటీ వర్క్ చేస్తున్నాం కనుక అని చెప్పి ఆ సందర్భంగా ఆ కనెక్షన్లో నేను అక్కడికి వెళ్ళినే తప్ప ఆయన చెప్పినట్టు మిగతా విషయాలు ఏం కాదు. నా భార్య నాకు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి మేము విడిపోయాం తప్ప ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో వచ్చిన లాగా మా ఇద్దరి మధ్య విభేదాలు ఏమీ లేవు అని చెప్పి ఆయన స్పష్టం చేసే సంజాయిషి ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరిగిపోయినట్టుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే గేట్స్కి సంబంధించి సంచలనాలకు మారుపేరుగా ఉండి పాల్ గారు ఉన్నారు కదా, పాల్ గారు కూడా బిల్ గేట్స్ రాకను విమర్శిస్తూ మాట్లాడారు. ఆయన ఎంతోమంది ప్రాణాలు తీశారు, వ్యాక్సినేషన్ పేరుతో వ్యాక్సిన్ కనిపెట్టి అది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలామందిని చంపేశారు. అలాంటి వ్యక్తికి రెడ్ కార్పెట్ వేసి పిలుస్తారని చెప్పి ఆయన కూడా తన సహజ ధోరణిలో మాట్లాడారు. ఏదేమైనా ఈసారి బిల్ గేట్స్ రాక మీద మిశ్రమ స్పందన వచ్చింది. అదే స్పందన మీడియాలో కూడా వ్యక్తమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రముఖమైన వార్తగా మనం చెప్పుకోవాలి.
ఇక ఈ కల్తీ నెయ్యి విషయం మాత్రం మన రాష్ట్రాన్ని వదిలిపోయేలాగా లేదు. కానీ ఒకానొక మంచి వార్త ఏంటంటే, ఇక నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇది చాలా సెన్సిటివ్ విషయం గనుక, మనోభావాలకు సంబంధించిన అంశం గనుక, దీని మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టుగా ఆయన ధోరణి ఉన్నట్టు కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆయన ఈ మధ్య కాలంలో ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత అమిత్ షాని కలిశారు. అలాగే లోకేష్ గారు కూడా ఢిల్లీలో వచ్చారు, అమిత్ షా గారిని కలిశారు. ఇప్పుడు వచ్చిన పుకార్లు లేకపోతే విపక్షాలు చేస్తున్న యాగి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడు అమిత్ షా గారు వారికి క్లాస్ పీకారు. ఎందుకంటే అంత సెన్సిటివ్ ఇష్యూని, అలాగే దేవుడికి సంబంధించిన రిలీజియస్ ఇష్యూని మీరు ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారు, అది మీ ఇమేజ్ని పెంచకపోగా డ్యామేజ్ చేస్తుంది అని చెప్పి ఆయన వీరికి హితవు చెప్పినట్టు. అందువలనే వాళ్ళు దాని మీద కొంచెం తగ్గినట్టుగా కూడా ప్రభుత్వ వ్యతిరేక మీడియాలో వార్తా కథనాలు వండి వారుస్తున్నారు. సో దానిలో ఎంతవరకు వాస్తవంతో తెలియదు. కానీ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ అంశానికి సంబంధించి ఇంకా ఎందుకు చాలా చాలా సున్నితమైన అంశం, కోట్ల మంది జనాల మనోభావాలకు సంబంధించిన అంశం కనుక దీన్ని ఇంతటితో ముగించడం మంచిది అని ప్రకటన చేయటం అనేది కూడా. అలాగే ఢిల్లీ నుంచి ఢిల్లీలో అమిత్ షా తదితరులను కలిసి బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియా వాళ్ళు సంప్రదించినప్పుడు ఒక మీడియా ప్రతినిధి అని అడిగారు, కల్తీ నెయ్యి అనగానే నో దాని గురించి తర్వాత మాట్లాడదాం అని చెప్పి ఆయన మీడియాలో చెప్పడం కూడా మనం అందరం చూసాం. దీన్ని బట్టి ఈ ఊహాగానాలు వాస్తవమైన అనే ఒక అనుమానం కూడా వస్తుంది. ఇదిలా ఉంటే అటు మండలిలో మాత్రం కొత్త అంశానికి, ఇదే ఘీ అంశానికి సంబంధించి, నెయ్యి అంశానికి సంబంధించి కొత్త కోణాన్ని అందిపుచ్చుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు హెరిటేజ్ కనెక్షన్ తీసుకొచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన భువనేశ్వరి గారు చూస్తున్న హెరిటేజ్ కంపెనీకి ఇందాపూర్ అనే ఒక కంపెనీ అనుబంధ సంస్థ, దాని ద్వారానే ప్రస్తుతం మనకి నెయ్యిగా అమ్మకం చేస్తున్నారు. ఒకప్పుడు 320 రూపాయలకు కేజీ నెయ్యి అమ్మిన వాళ్ళు ఇప్పుడు 720 రూపాయలకు అమ్ముతున్నారంటే దోపిడీకి తెరదీశారు. ఇది ఖచ్చితంగా హెరిటేజ్కి రావటం వల్ల, అంటే హెరిటేజ్కి సంబంధం ఉన్న ఇందాపూర్ డైరీకి రావడం వల్ల ఇంత హఠాత్తుగా పెంచారు. గతంలో తీసేసిన, అంటే బ్లాక్ లిస్ట్లో పెట్టిన ఆ కంపెనీని మళ్ళీ పిలవడం వెనక హెరిటేజ్కి తనకు ఉన్న లింక్ అని చెప్పి వాళ్ళు కూడా ఏవో పేపర్లు చూపించి ఇది వాస్తవం అని చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే అధికార పక్షానికి చెందిన అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు దీన్ని చాలా ధీటుగా తిప్పికొట్టారు. అది అక్కడ చీజ్ అనే దాన్ని చూపించి ఇది నెయ్యికి దీనికి సంబంధం ఉందని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్పడం అనేది అవగాహన రాహిత్యం అని చెప్పి అచ్చెన్నాయుడు గారు ఫుల్గా ధ్వజమెత్తారు సభలో. సో హెరిటేజ్ సంస్థ తాలూకు లెటర్ హెడ్లో కూడా ఇందాపూర్తో సంబంధం ఉన్నట్టు, వాళ్ళతో పూర్తిగా ఘీ కాకపోయినా మిగతా అంశాలలో మాకు వాటితో సంబంధం ఉన్నట్టు నిరూపించే కొన్ని పత్రాలను కూడా మండలిలో ప్రదర్శించే ప్రయత్నం చేశారు. దీని మీద వాయిదా తీర్మానం కావాలని కోరారు. ఎందుకంటే కల్తీ నెయ్యి చాలా అంశాలు అక్కడ మాట్లాడుతున్నారు. కల్తీ నెయ్యికి సంబంధించి దానితో హెరిటేజ్కి ఉన్న సంబంధం గురించి మాట్లాడాలి అని చెప్పి వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడితే, కాకపోతే చైర్మన్ దాన్ని తిరస్కరించారు. దీంతో మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు వాకౌట్ చేశారు. మొత్తానికి పరస్పర ఆరోపణలతో ఈ కల్తీ నెయ్యి పాపం మీదే, ఈ కల్తీ నెయ్యి పాపం మీదే, దోపిడీకి మీరు పాల్పడ్డారని అధికార పక్షం చెబుతూ ఉంటే, మీరే దోపిడీకి పాల్పడటానికి హెరిటేజ్తో లింకు ఉన్న ఇందాపూర్ సంస్థకు ఆర్డర్లు ఇచ్చారని ఇలా పరస్పరం ఒకే అంశాన్ని మీరంటే చెప్పుకోవడం కూడా ఈసారి శాసనసభ సమావేశాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇదే అంశము మీడియా దృష్టిని కూడా ఆకర్షించడం వల్ల ఎక్కువగా వచ్చింది. ఇంకో సెన్సేషనల్ వార్తాంశం కూడా అటు జాతీయ మీడియాలోనూ మన ప్రాంతీయ మీడియాలోనూ హల్చల్ చేస్తుంది. అది 2024 ఎన్నికలకు సంబంధించిన అవకతవకలు జరిగాయంటూ ప్రముఖ విశ్లేషకులు, ఆర్థిక శాస్త్రవేత్త పరకాల ప్రభాకర్ గారు ది వైర్ అనే వెబ్సైట్, అది చాలా జాతీయంగా చాలా మంచి పేరు ఉంది, పెద్ద ప్రముఖులు దాన్ని నిర్వహిస్తున్నారు. దాంట్లో ఒక ఆర్టికల్, ఒక వ్యాసం వచ్చిందంటే అది ఖచ్చితంగా వాస్తవమే అని బలపడే విధంగా దాని తాలూకు ప్రతిష్ట ఉంది. ఆ వైర్లో ఇటీవల కాలంలో పరకాల ప్రభాకర్ గారు ఒక వార్త రాశారు. ఎవరి ప్రభాకర్ గారిని కొత్త వాళ్ళకి తెలియకపోతే సింపుల్గా చెప్పాలంటే ఆయన ఇప్పుడు మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి భర్త.
సో గతంలో రాజీవ్ గాంధీ పాలనలో ఆయన చాలా సన్నిహితంగా కాంగ్రెస్తో మెలిగారు. ముఖ్యంగా రాజీవ్ గాంధీకి చాలా సన్నిహితంగా ఉన్నారు. రాజీవ్ టెక్నాలజీ మిషన్లో కూడా ఆయన పనిచేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆయన చాలా ప్రముఖమైన పాత్ర వహించారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పరకాల ఫ్యామిలీ అని శేషావతారం గారు ఉన్నారు కదా, ఆయన కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి ఉన్నారు ఆయన. వాళ్ళ అబ్బాయి ఈయన కనుక. సో కొనసాగి సాగుతూ ఆ తర్వాత కాంగ్రెస్తో ఆయనకు విభేదాలు రావటం మరి ఎందువల్ల తెలియదు కానీ, చిరంజీవి గారు ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో ఆయన ఒక కీలకమైన ఆ పార్టీ ఆవిర్భావానికి డాక్టర్ మిత్రా గారు ఎంత చేశారో పరకాల ప్రభాకర్ గారు కూడా అంతే సేవలు అందించి చేసిన తర్వాత ఆ తర్వాత దాంట్లో కుల ఘర్షణలు రావటం వల్ల వారు బయటకు వచ్చేసిన తర్వాత ఏ పార్టీలో చేరలేదు. కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితంగా మెలిగి ఆయనకి కమ్యూనికేషన్లకి అడ్వైజర్గా కూడా ఆయన పనిచేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితంగా ఆయన పనిచేశారు. అటుపక్క కాంగ్రెస్లో ఉన్నారు, ఆ తర్వాత పీఆర్పీలోకి వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితంగా మెలిగారు. ఎప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఏ కోసైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతనికి సంబంధాలు లేనే లేవు. ఇప్పుడు ఈ వార్తాంశం వచ్చిన తర్వాత, ఈ వ్యాసం ఆయన రాసిన తర్వాత ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు రాయించారని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందువల్లనంటే ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారికి మీడియా అడ్వైజర్గా అంటే కమ్యూనికేషన్ అడ్వైజర్గా పనిచేశారు కనుక దాన్ని మనం రూల్ అవుట్ చేయాలి. ఇంతకీ ఆయన రాసిన వార్తాంశంలో ఏమి అంశాలు ఉన్నాయి అంటే, ఆ రోజు ఎన్నికలు జరిగిన రోజు మే 14వ తేదీన 13వ తేదీన ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అది 14వ తేదీకి కూడా ఎక్స్టెండ్, ఎందుకంటే అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల దాకా కూడా 2 AM దాకా కూడా పోలింగ్ జరుగుతూనే ఉంది కనుక దాన్ని మనం 14 అని కూడా చెప్పుకోవాలి. సో 13వ తేదీన ఎన్నికలు ప్రారంభమయ్యి 5 గంటల లోపు ఎంత పర్సంటేజ్ వచ్చింది, 5 గంటల నుంచి 5 గంటల తర్వాత కూడా మన ఓటింగ్ జరిగింది. ఎందుకంటే ఎవరైతే లోపలికి వచ్చేస్తారో అప్పటికి క్యూ లైన్లో ఉంటారో వాళ్ళందరినీ ఓటేసే కార్యక్రమం అనేది ఎప్పుడు జరిగేదే. అది అన్యాయం కాదు, అక్రమం కాదు. కాకపోతే గేట్లు మూసేస్తారు, 5 తర్వాత ఎవరిని లోపలికి రానివ్వరు. సో అప్పటికి వివిధ నియోజకవర్గాల్లో ఉన్నది 5 గంటల తర్వాత వివిధ నియోజకవర్గాల్లో ఉన్నది కేవలం 33,067 మంది క్యూ లైన్లో ఉన్నారనే ఒక అంచనా. అది ఆయన రాసిన ప్రతి గణాంకం కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన దానిలోంచి తీసుకుని రాయడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. సో 5 గంటల దాకా ఎంత జరిగింది, ఆ రోజు 5 గంటల నుంచి 8 గంటల దాకా అంటే పెంచారు కదా. పెంచడం అంటే క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరూ ఓట్లు వేయాలి కనుక అప్పుడు 5 నుంచి 8 గంటల లోపు 33,067 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అలాగే 11 గంటల నుంచి 11:45 నుంచి 2 గంటల దాకా అంటే ఎండ్ అయింది 2 గంటల దాకా అప్పుడు దాకా ఓటింగ్ జరిగింది. ఒక్క 17,20,275 ఓట్లు అని చెప్తున్నారు. ఇంకో కొంచెం వెనక్కి వెళ్తే 8 గంటలకు ఒకసారి వాళ్ళు బులెటిన్ విడుదల చేశారు. అదేంటి 8 గంటల నుంచి 11:45 గంటల మధ్య అంటే అర్ధరాత్రి దగ్గర 34,63,767 ఓట్లు పోలయ్యాయి. సో ఈ ఓట్లలో తేడానే ఇప్పుడు అనుమానం తెప్పిస్తుంది అని చెప్తున్నారు. 5 గంటల నుంచి 8 గంటల దాకా ఒక్కో ఓటుకి 1 నిమిషం పైనే పడితే ఆ తర్వాత 11:45 నుంచి 2 గంటల దాకా జరిగిన దాంట్లో కేవలం 12 సెకండ్లు మాత్రమే ఒక్క ఓటుకు పడింది. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఆ రోజున వేసింది ఒక్క ఓటు కాదు, 2 ఓట్లు, అసెంబ్లీ ఓటు, పార్లమెంట్ ఓటు. సో ఒక్కో ఓటుకి కనీసం నిమిషం జరుగుతుంది. ఎందుకంటే ఆ స్లిప్లో పేరు చూపించాలి, ఆ తర్వాత ఆ పేరు ఎక్కడుందో చూడాలి, ఆ పేరు ఎదురుగా సంతకం పెట్టాలి, ఆ తర్వాత ఇంకు మార్కు వేయాలి. సో దానిలోకి వెళ్ళి ఓటు వేయాలి. అలా 2 సార్లు చేయాలి. ఈ మొత్తాన్ని కలిపి దాదాపు నిమిషంన్నర అంటే 90 సెకండ్ల దాకా పెట్టే ఆస్కారం ఉన్నది. కానీ 11:45 నుంచి 2 గంటల సమయంలో ఈ మధ్యలో జరిగిన దాంట్లో కేవలము 13-12 సెకండ్లు మాత్రమే ఒక ఓటుకి పడిందంటే అంటే 2 కలిపి అంటే దాదాపు 8 సెకండ్లు కూడా పట్టలేదు. సో అక్కడే ఏదో మతలబు జరిగింది అని చెప్పి ఆయన ఒక చిన్న టీకా తాత్పర్యాన్ని తీసినట్టు కనిపిస్తుంది. అసలు క్యూ లైన్లో 34,000 మంది ఉంటే ఈ 17,20,000 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి ఆయన ఒక పెద్ద సో వివిధ పోలింగ్ బూతుల్లో 34,064 మంది ఉంటే 51,83,000 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి.
సో దీంతో ఈవీఎంల మీద ఇప్పుడు మనం అనుమానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే చక నొక్కితే తప్ప ఈ ఓట్లన్నీ పడే ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన గణాంకాలు ఆయన సొంతగా చెప్పలేదు. గణాంకాలు ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు విడుదల చేసిన బులెటిన్లోని ద్వైధీభావాన్ని లేకపోతే పరస్పర విరుద్ధమైన ప్రకటనలు మాత్రమే ఆయన చేశారు. అల్టిమేట్గా 17వ తేదీన మే 17వ తేదీన 81 ఆడ్ పోలింగ్ జరిగింది అని చెప్పి ఇవన్నీ చూస్తే కాస్త అంత గందరగోళంగానే అనిపిస్తుంది. మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఒక సరళి, 5 నుంచి 8 దాకా ఇంకో సరళి అనూహ్యంగా పెరిగిపోవటం, ఆ తర్వాత 8 నుంచి 11:45 దాకా అసలు ఇంకా అవధులు లేకుండా వెళ్ళిపోవటం, 11:45 నుంచి 2 గంటల దాకా తెల్లవారుజామంటే 14వ తేదీ వచ్చేదాకా ఇక అసలు విస్తృతంగా ఓట్లు పోలింగ్ జరగటం అనేది అనుమానాలకు తావిస్తుంది అని చెప్పి ఆయన కొన్ని ప్రశ్నలు ఎలక్షన్ కమిషన్కి సంధించారు. సో ఇది చాలా ప్రముఖమైన వార్తలా కనిపిస్తుంది. యథాతథంగానే సర్వసాధారణంగా జరిగేది. సాక్షి పత్రిక దీన్ని ప్రముఖంగా రాసింది, ఇంకొన్ని ఛానల్స్లో కూడా దీన్ని చేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ వార్త పరకాల ప్రభాకర్ గారు రాసిన వైర్ అనే పత్రిక, ఇది ఎక్కడో అల్లాటప్పగా ఏ సాక్షిలోనో మరో ఏ ప్రాంతీయ పత్రికలోనో రాసింటే ఇంత వివాదానికి ఇంత చర్చకు దారితీసేది కాకపోవచ్చు. ది వైర్ ఈజ్ నాట్ ఏ స్మాల్ వెబ్సైట్. దాంట్లో పెద్ద వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు, హిందూ లాంటి పత్రికల్లో పనిచేసిన వాళ్ళు కూడా దాంట్లో వ్యాసాలు రాస్తారు. వాళ్ళు అన్నీ తనిఖీ చేసిన తర్వాతే ఆ వ్యాసాన్ని ప్రచురిస్తారు. ఇప్పుడు అలాంటి వైర్లో వచ్చిన ఈ వార్తాంశం పరకాల ప్రభాకర్ గారి వ్యాసం చాలా ప్రకంపనలే సృష్టిస్తూ ఉంది. మరి ఎలాంటి డిఫెన్స్ని ఎలక్షన్ కమిషన్, ఇది ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రకటించిందే వీళ్ళు నమ్మారు కనుక. ఎలక్షన్ కమిషన్ దీనిలో ఏ పాత్ర ఏంటి, అలాగే ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం కనుక మేనేజ్ చేయాలనుకుంటే వాళ్ళ పాత్ర ఏంటి, ఇప్పుడు గెలిచి ఒకేసారి 164 సీట్లకి 23 నుంచి 164 సీట్లకి వెళ్ళిపోయి, అలాగే 171 నుంచి 11 సీట్లకి పరిమితం చేసిన ఈ రిజల్ట్ తారుమారు ఏంటి, ఇదంతా ఏదో మొత్తానికి జరిగింది అని చెప్పి పరకాల ప్రభాకర్ గారు రాసిన వ్యాసంలో ఉంది. ఇప్పుడు మనం కూడా పరకాల ప్రభాకర్ గారు రాసిన 100% కరెక్ట్, ఇక్కడ అవకతవకలు జరిగితేనే 2024లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది అని చెప్పే సాహసం మనం చేయట్లేదు. ఎందువల్లంటే ఆయన ప్రస్తావించింది కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గణాంకాల ఆధారంగా మాట్లాడారు కనుక దాని గురించే మనం కూడా ప్రస్తావించేది. ఎందుకంటే మన శ్రోతలకు కూడా మన ప్రేక్షకులకు కూడా ఆ అంశం తెలియాలి కనుక సూక్ష్మంగా అర్థమయ్యే భాషలో నేను మీకు చెప్పాను. ఒక్క చిన్న మాటలో చెప్పి దీన్ని ముగిస్తాను. ఒక ఓటు వేయడానికి దాదాపు 1.2 లేకపోతే 1 నిమిషం 20 సెకండ్లు, అంటే ఇక్కడ 1 అంటే 2 ఓట్లు, పార్లమెంటు అసెంబ్లీ. అలాంటిది 13 సెకండ్లకే ఒక ఓటు వేయటం అనేది ఎలా జరిగింది, అది చకచక నొక్కితే కదా వచ్చేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దాని క్లారిటీ కోసం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో దాని మీద 2000 ఎన్నికల తాలూకు నిజాలు బయటకు వస్తాయి. సో ఈ వార్త తీవ్రమైన సంచలనం రేకెత్తించింది. ఇక ఇంకొక వార్త కూడా ఉంది. ఎప్పుడు వార్తల్లో సంచలనాలు సృష్టించే అంబటి రాంబాబు గారికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దూషించిన కేసులో, అంటే లకారాలతో దూషించిన కేసులో జైలుకి వెళ్ళారు, అది మనకు తెలిసింది. ఆ తర్వాత ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ పీటీ వారెంట్ వెళ్ళింది, మళ్ళీ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ బెయిల్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇంక వచ్చేసినట్టు బయటకు వచ్చేస్తున్నాం అన్న తరుణంలో మళ్ళీ పీటీ వారెంట్, ఈసారి అసలు దీనికి సంబంధం లేని అంశం మీద వచ్చింది. అదేంటంటే గతంలో సంక్రాంతి సంబరాలప్పుడు ఆయన అక్రమంగా డబ్బులు వసూలు చేశారని, ఇది అధికార దుర్వినియోగం లాంటిది ఏదో చేశారని చెప్పి ఆయన మీద కొత్తగా ఒక కేసు పెట్టి మళ్ళీ జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆయన మొత్తానికి లీగల్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లీగల్ టీము చాలా కృషి చేసి మొత్తాన్ని ఆయనకి బయటికి తీసుకొచ్చింది. ఆయన ఎక్కడుంటే అక్కడ సంచలనం అని మనం ముందే అనుకున్నాం కదా. ఆయన బయటకు వచ్చిన తర్వాత రాజమండ్రి జైలు నుంచి గుంటూరు దాకా నేను ర్యాలీగా వెళ్తాను అని చెప్పి ఆయన మంకుపట్టు పెట్టారు. వద్దండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి పోలీసులు ఆయన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా సరే మొత్తానికి కొన్ని కారులతో ఆయన వచ్చి అడుగడుగునా ఆయనకి అడ్డంకులు కల్పిస్తూ వస్తున్నారు. అడ్డంకులు కల్పించడం అది ఏదో కావాలనే కాదు, ఆయన జైలు నుండి బయట రావడం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంతోషమైన అంశమే. సో వాళ్ళు ఊరేగింపుగా వెళ్ళాలని భావిస్తున్నప్పుడు పోలీసులు రాంబాబు గారికి చెప్పిన మాట ఏంటంటే, సెక్షన్ 30 అమల్లో ఉందండి కనుక 5-6 కంటే ఎక్కువ మంది గుమికూడకూడదు, మీరేమో ఎంతమందిని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఆయన రివర్స్లో మాట్లాడిన దాంట్లో సెక్షన్ 30 మాకేనా,
వందల మంది ఒకేసారి మా ఇంటి మీద దాడి చేసి కూలగొడుతున్నప్పుడు, కాల్ చేస్తున్నప్పుడు మీకు సెక్షన్ 30 ఏం గుర్తులేదు, ఎందుకంటే ఇంత ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నానని చెప్పి పోలీసులతో మళ్ళీ వాగ్వాదానికి దిగారు. అక్కడ ఆయన ఏదో ఆవేశంగా మాట్లాడారని చెప్పి కొన్ని వార్తాపత్రికల్లో వచ్చినాయి. కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ఆయన ఎప్పుడు ఇలా జరిగింది, లోపల ఇలా ట్రీట్ చేశారు నన్ను అంతా చెప్తూ, తర్వాత మాత్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నన్ను జైల్లో పెడతారని నాకు తెలుసు, నాకు ముందే ఆ సిగ్నల్స్ ఉన్నాయి నాకు. కానీ ఇంత దారుణంగా ఇంత చిన్న కేసులో పెట్టేసేసి నా ఇల్లుని ఇంత నాశనం చేస్తారని నేను అనుకోలేదు. అయినా సరే ఈసారి ఆయన కొత్త పదాన్ని వాడారు. అంతకుముందే తగ్గేదే లేన్నారు, కానీ ఈసారి మాత్రం ఐ డోంట్ కేర్ అనేది ఇప్పుడు మళ్ళీ ఆయన నోట్లో వచ్చిన ఒక ఊత పదంలాగా మనం భావించాలి. ఈ అంశం కూడా కొంచెం ఎక్కువ వార్తాపత్రికల్లో మీడియాలో సంచలనం రేకెత్తించిన అంశంగా మాట్లాడుకోవాలి. ఇంకొక అంశం ఉంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశం ఎప్పుడు తెలిసింది కదా. ఆయన సాధారణంగా అప్పుడప్పుడు సడన్గా ప్రజల్లోకి రావాలనుకుంటారు. ఆ రావడం అనేది అయితే ఓదార్పు కార్యక్రమానికి వెళ్తారు, లేకపోతే ఇలాంటి మీడియా సమావేశాల్లో మాట్లాడతారు. ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేసి యాజ్ యూజువల్ చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకుపడ్డారు. కూటమి నేతలు కక్ష సాధింపు గురించి మాట్లాడారు. ముఖ్యంగా బడ్జెట్ గురించి ఆయన ఎక్కువ మాట్లాడారు. బడ్జెట్లో అంతా అన్యాయం జరిగిందని, కోతలు విధించారని చెప్పి, అన్నిటికీ ముఖ్యంగా సబ్ ప్లాన్స్కి అసలు ఏమాత్రం నిధులు లేకుండా చేశారని చెప్పి, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు తీవ్రమైన ద్రోహం చేశారని, విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాలను పూర్తిగా తిరస్కరించారని, ఆమె విస్మరించారని, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ మళ్ళీ హెరిటేజ్ కనెక్షన్ కూడా ఆయన తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మాట్లాడతారని చాలామందికి తెలుసు. కాకపోతే ఆయన ప్రెస్ మీట్లో ఉన్న ఒక ఆశ్చర్యం ఏంటంటే, అంతా ప్రజెంటేషనే ఉంటుంది, ప్రశ్నలు వేయడానికి ఛాన్స్ ఉండదు అంటే ఒక విమర్శ కూడా ఉంది. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, నేను అంత సూక్ష్మంగా మొత్తం అంతా వివరిస్తున్నప్పుడు ఇంక దాంట్లో ప్రశ్నలు ఏముంటాయి అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. సో ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీటు ఆద్యాంతం ఆసక్తికరంగా సాగిందని మనం చెప్పుకోవాలి. ఇవి ఈ వారంలో ప్రముఖంగా వచ్చిన వార్తలు. ఇంకా చాలా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ వచ్చే వారంలో ఇంకొన్ని వార్తలతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.